I'm halfway out, just trying to lose you now. It was an illusion. హై కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో సేమియా కేసరి చేయబోతున్నానండి. దీన్ని సేమియా హల్వా కూడా అనొచ్చు, ఎందుకంటే ఇందులో నేను పచ్చికోవా యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ తోటి పాలతోటి పచ్చికోవాని చేసి ఈ స్వీట్లో వేస్తున్నానండి. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సేమియా కేసరి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే సేమియా కేసరి ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సేమియా కేసరి చేయడానికి 1 కప్పు సేమియా తీసుకున్నానండి. రోస్టెడ్ సేమియా ఇది. దీనికోసం కోవా చేసుకోవాలి, పచ్చికోవా. ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి కాచిన పాలు వేస్తున్నానండి. 1/2 కప్పు కాచిన పాలు. ఈ కొద్దిగా మరిగిన తర్వాత, కాచినవే కాబట్టి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇందులోకి మిల్క్ పౌడరు 3/4 కప్పు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఈ కాచిన పాలల్లో ఈ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వేసేసిన ఫ్లేమ్ హైలో ఉంచిన ఉండలు కట్టేస్తుందండి. కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడుతుందండి ఈ మిల్క్ పౌడరు పాలల్లో. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా చుట్టూ వచ్చినటువంటి కోవాను కూడా గీకి అందులో కలుపుకుంటూ ఉంటే పచ్చికోవా రెడీ అయిపోద్ది. ఇదిగోండి, ఫ్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, పచ్చికోవా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడిగా ఉంటుందండి. రెడీ అయిపోయిన పాన్ను పక్కన పెట్టేసి వేరే పాన్ పెడుతున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం పప్పులు కట్ చేశాను, జీడిపప్పులు. ఇవి రెండు కూడా ముందు బాదం వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు బద్దలు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నేను కిస్మిస్ వేయట్లేదు. కిస్మిస్ వేస్తే మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్లో ఈ సేమియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ సేమియాలు బాగా సన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలి నేతిలో ఈ సేమియాని. రోస్టెడ్ సేమియా కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత నేతిలో వేయించి సేమియా చేస్తే మనం కేసరి బాగుంటుందండి. ఈ నేతిలో వేయించిన ఈ సేమియాలు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అదే పాన్లో 1 కప్పు సేమియా తీసుకున్నాను, 2 కప్పులు వాటర్ వేస్తున్నానండి. అదే మీకు కొంచెం పొడిగా రావాలంటే 1/4 కప్పు వాటర్ తగ్గించండి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదార వేస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోద్దండి. స్వీట్ తక్కువ తినేవారైతే 3 టేబుల్ స్పూన్లు పంచదారని తగ్గించి వేయండి. ఈ పంచదార అంతా కలిసే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిపోయింది. ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని, ఇందులో నేను కలర్స్ ఏమీ యాడ్ చేయటం లేదండి. కుంకుమ పువ్వు వేస్తున్నాను ఇందులో. ఇదిగో 2 చిటికలు కుంకుమ పువ్వు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ సేమియా ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాను సేమియాని. సేమియా ఉడికిపోయింది. కలర్ కూడా చూడండి, కలర్స్ ఏం వాడలేదు. ఇది కుంకుమ పువ్వు వేసిన కలరు. ఇందులోకి పచ్చికోవా చూడండి పొడిగా ఆరిపోయింది. పచ్చికోవాని యాడ్ చేస్తున్నాను ఇందులోకి. టేస్ట్ అయితే బాగుంటుంది స్వీటు. ముందు 1 టేబుల్ స్పూన్ పచ్చికోవా వేసి కోవా అంతా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇంకో స్పూన్ కూడా వేస్తాను ఇందులోకి. ఇది కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చికోవాని మన స్టోర్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి.
తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. స్వీట్లోకి అది ఉపయోగించుకోవచ్చు. ఇందులో షుగర్ వేయలేదండి, పచ్చికోవా షుగర్ లెస్. ఇప్పుడు పచ్చికోవా అంతా కలిసేలా కలుపుకొని ఒక 8 యాలకులు పొడి చేశాను. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, 2 స్పూన్లు నెయ్యి అయితే సరిపోద్ది స్వీట్కి. నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పాన్ నుండి సెపరేట్ అవుతుందంటే స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మీరు పచ్చికోవా వేసి స్వీట్లో తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే స్వీటు సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈ స్వీట్ని చేసి చూడండి. ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. I don't wanna know where you go. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని. మీ దగ్గర పచ్చికోవా లేకపోయినా పర్వాలేదండి, వాటర్ బదులు 1 కప్పు పాలతో కూడా ఈ స్వీట్ని చేయొచ్చు. ఆ విధంగా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Two shots with a broken spleen, yeah. I'm blessed with the mess you leave, yeah. It's hard to